ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి తల్లి నువ్వనేది? అవునన్నా, నాకు సిఎఫ్ఓ పొజిషన్ కావాలి. అసలేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతోందా? ఎందుకు తల్లి నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు? వాసు, నువ్వు ఆగరా. ఏంటమ్మా ఈ నిర్ణయం? నువ్వు అడగకుండానే డైరెక్టర్ని చేస్తే నువ్వు కంపెనీలో పనిచేయడం ఇష్టం లేదు, ఇంటిని చూసుకుంటాను అని చెప్పావు. నువ్వు ఇంటి గురించి గొప్పగా ఆలోచిస్తున్నావు కదా అని ఊర్మిళ కూడా ఆనందించింది. ఆ నిర్ణయం తీసుకుని గంటలు కూడా గడవకముందే ఇప్పుడు కార్తీక్ సీట్ను అడుగుతున్నావేంటి? అవును బాను, ఇంత చంచలమైన మనసు మంచిది కాదు. ఏం మాట్లాడుతున్నావో, ఎందుకు మాట్లాడుతున్నావో కాస్త ముందు వెనక ఆలోచించుకొని మాట్లాడు. మీరంతా మాట్లాడడం అయిపోయిందా? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు బాను. ఏముందండి, నేను డైరెక్టర్ పోస్ట్ వద్దు, ఇంటిని చూసుకుంటాను అంటే బామేమంది? ఇంటిని చూసుకోవడానికి నేను లేనా? నువ్వంత పెద్దదాని భయ్యావా అని నన్నే తిట్టారు. అందుకే ఏదైతే కష్టమైన పోస్టో అందులో కూర్చుని నేనేంటో నిరూపించుకోవాలనుకుంటున్నాను. అందుకే సిఎఫ్ఓ పొజిషన్ అడిగాను. అందులో తప్పే ఉంది? ఏంటి బాను, తప్పులేదా? నీకేం అనిపించడం లేదా? లేదంటే అనిపించినా కూడా బయటికి చెప్పడం లేదా? నీలిమా, నువ్వాగు కార్తీక్. బాను ఏం మాట్లాడుతుందో తనకైనా అర్థమవుతుందా? నువ్వంటే ఇష్టం అంటుంది, ఈ కుటుంబం అంటే ప్రాణం అంటుంది. కానీ ఇప్పుడు నీ సీటే కావాలంటుంది. అది నువ్వు గమనించావా కార్తీక్? అవును బాను, ఇదంతా నువ్వు తీసుకున్న నిర్ణయమా లేక ఎవరైనా నీతో ఇలా అడిగిస్తున్నారా? ఏంటన్నయ్య ఇది? నేనేమైనా చిన్నపిల్లనా నాతో వేరే వాళ్ళు అడిగించడానికి? నువ్వు చిన్నపిల్లవు కాదు, అలా అని నీ మనసుతో ఇది కాదు వదినా. అందుకే నువ్వు ఇలా మాట్లాడుతుంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అమ్మా భాను, నువ్వు ఇన్ని రోజులు ఏ పని చేసినా చాలా గొప్పగా గౌరవంగా ఉండేది. నువ్వు నా కూతురైనందుకు నాకు చాలా ఆనందంగా ఉండేది. నువ్వు అందరి గురించి ఆలోచిస్తావని నేను అందరికీ చెప్పుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు మాత్రం నీ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉందమ్మా. నా భాను కల్లో కూడా అలా ఆలోచించదు. కానీ నా ముందే ఇలా మాట్లాడటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. అసలేమైంది నీకు? దెయ్యం పట్టిందిరా. దారిలో ఏ కొరివిదేవో దీన్ని నెత్తినెక్కి కూర్చున్నట్టుంది. ఏంటే బాను, కంపెనీలో పదవులంటే అంత ఆటలుగా ఉందా? అప్పుడు వద్దంటావు, ఇప్పుడు కావాలంటావు. ఏంటి బామ్మ ఇది? చేయకపోతే ఎందుకు చేయవు అని నువ్వే తిడతావు, అడిగితే ఎందుకు అడిగావని నువ్వే తిడతావు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? చెల్లెమ్మా, ఈ విషయంలో నీ నిర్ణయం ఏంటో చెప్పు. ఎవ్వరూ నిన్నైతే తప్పు పట్టరు. అయితే నా నిర్ణయాన్ని ఎవరూ తప్పు పట్టరు కదా? అవును. ఈ ఇంట్లో నీ మాట కాదని ఎవరంటారమ్మా? నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా బానుతో సహా అందరం ఒప్పుకుంటాం. రాము, భానుమతి సిఎఫ్ఓ అని రేపు ఆఫీస్లో బోర్డు పెట్టించు. కార్తీక్, తనకి బాధ్యతలు అప్పగించు. సరేనమ్మా. నన్ను క్షమించత్తయ్యా. నేను మిమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నానని అర్థమవుతోంది. కానీ ఈ పరిస్థితి నాకు తప్పడం లేదు. ఏంటంటే ఇది? బాను ఏదడిగితే అది ఇచ్చేస్తారా? ఇందులో ఇప్పుడు నీకేంటి అభ్యంతరం? అరే, అభ్యంతరం ఏంటి కార్తీక్? తను అడుగుతుంది నీ పోస్ట్. నేను నా కుర్చీలోంచి తీసేసి తన నా కుర్చీలో కూర్చోబెట్టమని అడుగుతుంది. నీకు బాను అంటే ఇష్టం కాబట్టి నువ్వు ఒప్పుకొనుండొచ్చు. కానీ మీరేంటాంటీ? బాను క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, క్యాపబిలిటీ ఇలాంటివేవి చూడరా మీరు? తను నా కోడలు. అంతకన్నా పెద్ద క్వాలిఫికేషన్ ఇంకేం కావాలి? అయినా భాను ఏం కావాలంటే అది ఇవ్వాలని నేను డిసైడ్ అయిపోయాను.
దానికి కార్తీక్ కూడా ఒప్పుకున్నాడు. నా కుటుంబం అంతా ఒప్పుకుంది. అన్నీ ఉన్నా నీకు అభ్యంతరం ఏంటి? ఆంటీ అది చూడు నీలిమా, ఇది మా కంపెనీకి సంబంధించిన విషయం. దీని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు. తల్లి, నీ మంచి మనసు ఎవరికి రాదమ్మా. నా మనసు నిండిపోయిందమ్మా. సరే రండి, భోంచేద్దాం. ఏంటండి ఆలోచిస్తున్నారు? భాను ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని నేను కల్లో కూడా ఊహించలేదు. ఇప్పుడేమైందండి? ఇంకా ఏమవడం ఏంటి? తన నడక్కుండానే డైరెక్టర్ని చేశాం. నాకు వద్దు అని చెప్పింది. కారణం ఏంటి అంటే ఇంటి బాధ్యత అంది. ఇంటికొచ్చేసరికి అందరూ భాను నిలదీశారు. అయినా సరే నువ్వు భాను వైపే నిలబడ్డావు. అప్పుడు కూడా భాను ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ వెంటనే తను CFO కావాలని అడగడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఊర్మిళ. ఏ నీకనిపించలేదా? ఇందులో ఆశ్చర్యమే ఉందండి. భాను మన మీద పంతం సాధించాలనుకుందేమో. ఏంటి ఊర్మిళ నువ్వనేది? భాను అలా కూడా ఆలోచిస్తుందా? అలా అని నీకు ఎందుకు అనిపించింది? భాను ఆలోచిస్తుందని నేను ఖచ్చితంగా చెప్పలేనండి. అలా ఆలోచించుంటే అని అంటున్నాను. అలా అని నీకెందుకు అనిపించింది? ఇన్ని రోజులు నేను భానుని రకరకాలుగా ఇబ్బంది పెట్టాను. తను మానసికంగా ఎంతో బాధపడ్డానికి మన కుటుంబం కారణమైంది. నవ్వుతూ మనం కలిసిపోయినంత మాత్రాన ఆ బాధ మర్చిపోవడం కొంచెం కష్టం కదా. అందుకే ఇలాంటి నిర్ణయం ఏమైనా తీసుకుందేమో. అదే నిజమైతే ఇప్పుడున్న సంతోషం నటనవుతుంది ఊర్మిళ. ఈ ఇంట్లో సంతోషం అనేది ఎప్పటికీ కలగానే అయిపోతుంది. లేదండి, భాను మనసు మారుతుంది. పంతాలకి పోయేవాళ్ళు పంతం మీదే ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇదంతా నిజమని చెప్పి నేను చెప్పట్లేదు. జస్ట్ ఒక అనుమానం మాత్రమే. అనుమానమే అయితే నిజమేంటో తెలుసుకోవాలి. లేదా నిజమైతే పరిష్కారమేంటో కనుక్కోవాలి. ఏమండి, ఎక్కడికి? ఈ విషయం గురించి వాసుతో మాట్లాడతాను. వాసు చెప్తే భాను కూడా వింటుంది. ఏంటండి మీరు గోటితో పోయేదానికి గొడ్డల దాకా తీసుకొస్తున్నారు? భాను ఇంకా ఏదో పంతంతో చేస్తుంది అనుకుందాం. కొన్నాళ్ళు భరిద్దాం, తప్పే ఉంది. అయినా గెలవాలి అనుకుంటుంది నా కోడలేగా, గెలిపిద్దాం. అందులో నాకు ఒక ఆనందం ఉంటుంది. రేపు తను తల్లైతే తన మనసు మారుతుంది. అప్పుడు మనవణ్ణి మనవరాల్ని చూస్తూ మనం ఇంట్లో కూర్చుంటాం. అప్పుడు బిజినెస్ చూసుకోవాల్సింది కార్తీక్ భానులే కదా. దీని గురించి ఎందుకండి ఇంతలా ఆలోచిస్తారు? కొన్ని విషయాలు సర్దుకుపోతే సమస్యలే ఉండవు. పంతాలకి పోతే ప్రశాంతత కరువవుతుంది. అంతా మంచి జరుగుతుంది. వదిలేయండి. కంగ్రాచులేషన్స్ భాను, నువ్వు తల్లివవుతున్నందుకు. నేనన్నది నీ కడుపున మోసే బిడ్డకి తల్లివి అని కాదు, ఊర్మిళ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి తల్లివవబోతున్నావు అని. అర్థం కాలేదు కదా? అవునులే, నువ్వు చదువుకున్న చదువుకి ఇది నీకు అర్థం కాదు. ఏ కంపెనీకైనా CEO తండ్రి లాంటివాడు, ముందుండి నడిపిస్తాడు. CFO తల్లి లాంటిది, మునిగిపోకుండా కాపాడుతుంది. ఆ కంపెనీ అకౌంట్స్ మహా మేధావులకే అర్థం కావు. నువ్వు చదివిన డిగ్రీకి ఇంక నీకేం అర్థమవుతాయి? ఇది నేను కోరుకున్నది కాదు, నీ కోపంతో నేను కోరుకునేలా చేసింది. అది నీకు తెలుసు కానీ నీకు ఈ పోస్ట్ ఇచ్చిన వాళ్ళకి తెలియదు కదా. రేపు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ నీకీ పోస్ట్ ఎందుకిచ్చారు అని ఆంటీని నిలదీస్తారు. నీ మీద అభిమానంతో ఆవిడ నిన్ను సమర్థించినా కంపెనీని ఫైనాన్షియల్గా నిలబెట్టే బాధ్యత నీ చేతుల్లోనే ఉంటుంది. అక్కడ నువ్వు తడబడ్డావే అనుకో, నీ కంపెనీ రోడ్డున పడుతుంది. స్వార్థంతో నువ్వు నాటకమాడినా నేను మాత్రం నిస్వార్థంగా అక్కడ పనిచేస్తాను. నా కంపెనీని రోడ్డు మీద పడే పరిస్థితికి, మా అత్తయ్య గారు పరువు పోయే పరిస్థితికి
నేనెప్పటికీ కారకురాల్ని కాను. సభాష్ భాను, ఆవిడ నిన్ను ఎంత నమ్ముతుందో నువ్వు ఆవిడ్ని ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నావు. కానీ నా తెలివితేటల్ని నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. కానీ ఇప్పుడు నేను టార్గెట్ పెట్టింది నీకో ఆంటీకో కాదు, కార్తీక్కి. నువ్వు కార్తీక్ కన్నా గొప్ప నిర్ణయాలు తీసుకున్నావే అనుకో. ఇన్ని రోజులు చేతకాని కార్తీక్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టారు అని అందరూ అంటారు. అది కూడా కార్తీక్ ముఖం మీదే అంటారు. అప్పుడు తనకి ఎంత అవమానంగా ఉంటుంది. ఇది నీ వల్లే అని నీ మీద కోపం వస్తుంది. ఆయన పరువు పోయే పరిస్థితి నేనెప్పటికీ తీసుకురాను. అలా అని నువ్వు నార్మల్గా నిర్ణయాలు తీసుకున్నావనుకో, కంపెనీ ఆర్థికంగా కుదుపుకి లోనవుతుంది. అంత చేతకాని మనిషిని కార్తీక్ భార్య అన్న ఒకే ఒక్క కారణంతో కుర్చీలో కూర్చోబెడతారా అని మీ అత్తగారిని తిడతారు. అమ్మ మాట పడితే కార్తీక్ మనసు ఏమైపోతుందో నాకన్నా నీకే బాగా తెలుసు. అందుకే నిన్ను CFO పోస్ట్ అడగమన్నాను. ఇప్పుడు నీ పరిస్థితి ముందు నుయ్యి వెనక కొయ్యి. అర్థమైందా? బాను, ఏంటి మళ్ళీ భానుని తిట్టడానికి వచ్చావా? అదేంటి కార్తీక్ అలా అడిగావు? సాయంత్రం నువ్వు చేసింది అదే కదా. నా ఒపీనియన్ చెప్పాను కార్తీక్. మీ నిర్ణయాన్ని తప్పు పట్టలేదు. అందుకే భానుకి కంగ్రాచులేషన్స్ చెప్తామని వచ్చాను. కంగ్రాచులేషన్స్ భాను. భాను కాదు, భానుమతి. CFO భానుమతి. మర్చిపోయావా? ఓకే ఓకే, మర్చిపోలేదు. కంగ్రాచులేషన్స్ CFO భానుమతి గారు. ఏంటి మేడం, మీరు కోరుకున్న పోస్ట్ మీకు వచ్చింది, ఇంకా ఎందుకు అలా ఉన్నారు? ఏం లేదండి. ఏమీ లేదంటే కుదరదు, చాలా ఉండాలి. అది కాదండి. బాను, నీ భయం ఏంటో నాకు అర్థమైంది. ఈరోజు నేను నిన్ను ఇబ్బంది పెట్టను. నువ్వు త్వరగా పడుకోవాలి, ప్రశాంతంగా పొద్దున్నే నిద్ర లేవాలి. రేపొక పెద్ద బాధ్యత తీసుకోబోతున్నావు. అదెంత టెన్షన్తో కూడుకున్న విషయం నాకు తెలుసు. నువ్వు వర్క్లో ఇబ్బంది పడకూడదు. నా భార్య CFO తడబడిందంటే అది నాకు తలవంపులే కదా. మీ పోస్ట్ నేను తీసుకున్నానని మీకు బాధగా లేదా? చాలా బాధగా ఉంది. ఆ పోస్ట్ పోయినందుకు కాదు, ఆ వంకతో నన్ను దగ్గరికి రానివ్వవని చాలా బాధగా ఉంది. హే భాను, నేను జోక్ చేశాను, ఫీల్ అవ్వకు. అయినా నాకెందుకు బాధ ఉంటుంది? నువ్వు నేను వేరువేరు కాదు కదా. మనందరం ఒకటే అయినప్పుడు నా నుంచి నువ్వు తీసుకోవడమే ఉంటుంది, నీ వల్ల నేను పోగొట్టుకున్నదే ఉంటుంది. ఒక్క నిమిషం. ఏంటండి ఇది? రేపు నా భార్య CFOగా పెద్ద బాధ్యత తీసుకోబోతుంది కదా. దానికి తగ్గట్టు హుందాగా ఉండాలి కదా. అందుకే ఈ చీర కొన్నాను. నేను నిన్ను హత్తుకోలేకపోయినా కనీసం ఈ చీరనైనా హత్తుకొని. బాను, నేను భానుని తిట్టించాలని ఎన్ని రకాలుగా ప్లాన్ చేసినా కూడా భాను మీద వీళ్ళెవ్వరికీ కోపం రావడం లేదు. ఈ డోస్ సరిపోవడం లేదు. నెక్స్ట్ లెవెల్ ఇంకా పెంచాలి. నేను వేసే స్కెచ్లకి భాను పిలవిల్లాడిపోవాలి. ఏం చేయాలో తెలియక బొట్టున పడ్డ చేపలాగా గిలగిలా కొట్టుకోవాలి. చెప్పు నరసింహ. మేడం, మీరు చెప్పినట్టు నేను సిటీకి వచ్చేసాను. నేను ఇక్కడ ఉండడం సేఫేనా? ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడని ఈ ఇంట్లో ఉన్న ఒక ముసల్ది చెప్పింది. అందుకే నేను నిన్ను సిటీలో ఉండమని చెప్పేది. నీ గురించి అన్ని చోట్ల వెతుకుతారేమో కానీ ఈ సిటీలో వెతకరు. నీ అవసరం నాకు చాలా ఉంది. నువ్వు ఎవ్వరికంట పడకుండా జాగ్రత్తగా ఉండు. ఎప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను. సరే మేడం.
కంగ్రాచులేషన్స్ భాను. థ్యాంక్స్ అత్తయ్య. కంగ్రాట్స్ బాను. థ్యాంక్స్ అండి. కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ మామయ్య. కంగ్రాచులేషన్స్ భాను. థ్యాంక్స్. ఏంటి శ్రీనివాసరావు గారు, మేడం, భానుని మీరు విష్ చేయట్లేదేంటి? సారీ మేడం, ఒక పోస్టు తీసుకోవాలంటే దానికి అర్హత ఉండాలని భానుగారే చెప్పారు. తనకున్న చదువుకి డైరెక్టర్ పోస్టు పెద్దది కాబట్టి తీసుకోలేను అని రిజెక్ట్ చేశారు కదా. ఆ రోజు ఆవిడ మాటలు విని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. అర్హత లేకపోయినా అందరూ పదవుల కోసం పాకులాడితే భానుగారు తన అర్హత ఏంటో తెలుసుకున్నారని నేను అనుకున్నాను. కానీ ఈరోజు ఈ కంపెనీకి 60% షేర్ హోల్డర్స్ మేము. ఇక్కడ మా నిర్ణయమే ఫైనల్ అనుకుంటాను. మీరన్నది నిజమే ఆంటీ, కానీ ఆయన అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకోవాలి కదా. ఏం చెప్పబోతున్నారో అర్థమైంది కదా, ఇంకా తెలుసుకోవటం ఎందుకు? చూడండి శ్రీనివాస్ గారు, మీ ఉద్దేశం ఏంటో మాకు అర్థమైంది. భానుకంత చదువులేదనే కదా మీ ఉద్దేశం? కానీ చదువు లేకపోయినా కూడా వ్యాపారంలో రాణించిన వాళ్ళు ఎంతోమంది మనకు ఆదర్శంగా ఉన్నారు కదండి. కరెక్టే సార్. మరి అప్పుడు డైరెక్టర్ అవ్వకూడదు అని ఎందుకు అనుకున్నారు? మరి ఇప్పుడు CFO కావాలని ఎందుకు అనుకున్నారు? తను ఈ కంపెనీలో ఉండాలి అన్నది నా కోరిక. అందుకే తనని నేనే అడిగాను. అయినా ఆర్థిక విషయాలు ఇంటి ఇల్లాలి కన్నా ఇంకెవరికి బాగా తెలుసు? ఎంత సంపాదన వచ్చినా సరే దాంతో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అనేది ఒక ఇల్లాలికి మాత్రమే తెలుసు. ఈ ప్రపంచంలో దుబారాకి ఆస్కారం ఇవ్వని ఏకైక వ్యక్తి ఒక ఇల్లాలు మాత్రమే. భాను మా ఇంటిని ఎలా చూసుకుంటుందనేది నాకు తెలుసు. ఇప్పుడు CFOగా కంపెనీ ఆర్థిక వ్యవహారాలు కూడా అలాగే చూసుకుంటుంది. నష్టాలు రావు, ఎవరికి ఎలాంటి కష్టాలు కూడా రావు. ఓకేనా? అయినా ఇంత భయపడాల్సిన అవసరమేం లేదు. కార్తీక్ సార్ ఉన్నారు కదా, ఏం సలహా కావాలన్నా సార్ ఇస్తారు. భానుకి తెలియని అన్ని విషయాలు సారే చెప్తారు. ఇద్దరూ ఒకే చోటు ఉంటారు కాబట్టి భయపడాల్సిన అవసరం మనకేంటి? అలా అని నువ్వెలా అంటావు రాము? నాకెందుకో భానుని చూస్తుంటే తను ఇండివిజువల్ గానే అన్ని వ్యవహారాలు చూసుకునేట్టు అనిపిస్తోంది. తను చేసే పని విషయంలో సలహాలివ్వటం అది కార్తీక్ అయినా కూడా తనకి నచ్చదేమో అనిపిస్తుంది. ఏం భాను, అంతే కదా? ఏ భార్య అయినా తన భర్త తనకన్నా తక్కువగా ఉండాలని కోరుకోదు, గొప్పగా ఉండాలని కోరుకుంటుంది. నేను కూడా అంతే. నా భర్తని తక్కువ చేసే పరిస్థితి రానివ్వను. నేను అడగగానే నాకు ఈ పోస్ట్ ఇచ్చారు. ఆయన కుర్చీలో నన్ను కూర్చోబెట్టినప్పుడు ఆయన సలహా తీసుకోకుండా నేనెందుకు పనిచేస్తాను? అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నడిచేది నేనైనా నన్ను నడిపించేది, నన్ను గెలిపించేది నా కుటుంబం, నా భర్త. భాను, నేను కాఫీ తాగొస్తాను. యూ ప్రొసీడ్. రా. వన్ కాఫీ. ఓకే సార్. ఏమే, బానమ్మ నోట్లో నాలుక లేని అమాయకురాలు అనుకున్నాం కానీ చాలా గట్టిదే. అదేంటి అలా అంటున్నావు? జరుగుతున్నది చూస్తుంటే అర్థం కావట్లేదా? ఇప్పుడు ఏమైందని? కార్తిక్ సార్ కుర్చీలో ఆవిడ కూర్చుంది, ఎంతైనా వాళ్ళ ఆవిడే కదా. ఓసి పిచ్చిదానా, ఇన్నాళ్ళు వీళ్ళు బానమ్మని నానా మాటలన్నారే, ఎన్ని ఇబ్బందులు పెట్టారో అందరికీ తెలుసు. అవన్నీ ఆ తల్లి మర్చిపోయిందని వాళ్ళు అనుకుంటున్నారు.
కానీ మనసులో పెట్టుకుందని నాకు అర్థమైంది. అందుకే ఏకంగా మొగుడు సీటుకే ఎసరు పెట్టింది. ఇంకేం చేస్తుందో ఏమో. ఊరుకోవే, బానమ్మ అలాంటిది కాదు. పెద్దమ్మ కూడా మారిపోయాక ఇంకా బానమ్మకి పగెందుకుంటుంది? ఎందుకుండదే? పడ్డ మాటలు, తిన్న తిట్లు ఎవరన్నా మర్చిపోతారా? కాకపోతే కొంచెం తెలివైంది కాబట్టి అన్నీ మర్చిపోయినట్లు నటిస్తుంది. అసలేంటి నీ మనసులో ఏమైనా ఉందా? ఉంటే ఆ విషయం ఏంటో నాకు చెప్పు. ఇప్పుడు ఏమైందండి? ఎందుకంత కోపంగా ఉన్నారు? ఈ CFO పొజిషన్ నువ్వు కావాలని అడిగావా, మా మీద కోపంతో అడిగావా? రే కార్తిక్, నువ్వేం మాట్లాడకమ్మా. సమాధానం భాను నుంచే రాబడతాను. తెలివిగా మాట్లాడి తప్పించుకోవాలనుకోకు భాను. నువ్వు మంచిగానే మాట్లాడుతున్నావు, కానీ తెలివిగా నన్ను దూరం పెడుతున్నావు. చివరికి వర్క్ విషయంలో కూడా నీ ప్రవర్తన అలాగే ఉంది. ఇంకా చాలు కార్తీక్, తప్పెవరిదో ముందు తెలుసుకొని మాట్లాడు.